హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బీకే స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 23, 24, 2026 సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఎంసీక్యూస్ డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఉదయపూర్ రత్నంగా ఏ సరస్సు ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ ఏ పిచోలా సరస్సు, ఆప్షన్ బి ఫతేసాగర్ సరస్సు, ఆప్షన్ సి ఉదయ్ సాగర్ సరస్సు, ఆప్షన్ డి దూద్ తలై. జవాబు వచ్చేసి పిచోలా సరస్సు. వివరణ: ఇది 1162 ఏడీలో పిచ్చు బంజారా అనే వ్యక్తి ద్వారా నిర్మించబడిన ఒక కృత్రిమ మంచినీటి సరస్సు. ఉదయపూర్ నగరంలోని పురాతన మరియు అతిపెద్ద సరస్సులలో ఇది ఒకటి. దీని అందం మరియు చుట్టూ ఉన్న రాజభవనాల కారణంగా దీనికి ఉదయపూర్ రత్నం అనే పేరు వచ్చింది. ఈ సరస్సు మధ్యలో ప్రసిద్ధ లేక్ ప్యాలెస్ మరియు జగ్ మందిర్ వంటి అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. సూర్యాస్తమయం సమయంలో ఇక్కడ బోట్ షికారు చేయడం పర్యాటకులకు మరచిపోలేని అనుభూతినిస్తుంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ను సరస్సుల నగరం, సిటీ ఆఫ్ లేక్స్ అని పిలుస్తారు మరియు పిచోలా సరస్సు ఈ నగరానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలో అరటి పండ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి కేరళ. జవాబు వచ్చేసి ఆంధ్రప్రదేశ్. వివరణ: భారతదేశం మొత్తం అరటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దాదాపు 16.5% వాటాను కలిగి ఉంది. రాష్ట్రంలో అనంతపురం, కడప, రాయలసీమ ప్రాంతం, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలు అరటి సాగులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆంధ్రప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర, గుజరాత్ మరియు తమిళనాడు రాష్ట్రాలు వరుస స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అరటి ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉండగా అందులో ఏపీ సింహభాగం అందిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కోల్కతాలోని సెయింట్ జేవియర్స్ యూనివర్సిటీ ఎవరికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది? ఆప్షన్ ఏ అరవింద్ పనగరియా, ఆప్షన్ బి సుకాంత మజుందర్, ఆప్షన్ సి శశి థరూర్, ఆప్షన్ డి సుదీప్ బందోపాధ్యాయ. జవాబు శశి థరూర్. వివరణ వచ్చేసి, ఫిబ్రవరి 21, 2026న జరిగిన విశ్వవిద్యాలయ 7వ కాన్వకేషన్లో ఆయనకు ఈ గౌరవం లభించింది. ప్రజా జీవితం, సాహిత్యం మరియు అంతర్జాతీయ దౌత్య రంగాలలో ఆయన చేసిన విశేష కృషికి గాను ఈ అవార్డు అందించారు. విదేశాల నుండి ఇప్పటికే కొన్ని గౌరవ డాక్టరేట్లు పొందినప్పటికీ భారతదేశంలోని ఒక విద్యా సంస్థ నుండి థరూర్ అందుకున్న మొదటి గౌరవ డాక్టరేట్ ఇదే కావడం విశేషం. శశి థరూర్ తన ఉన్నత పాఠశాల విద్యను కోల్కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజియేట్ స్కూళ్లలో 1969-1971 మధ్య పూర్తి చేశారు. తన సొంత విద్యాసంస్థ నుండి ఈ గౌరవం పొందడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో బ్రిటిష్ వాస్తుశిల్పి ఎడ్విన్ లుటియన్స్ విగ్రహ స్థానంలో ఎవరి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ బి బాబు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ సి రాజగోపాలాచారి, ఆప్షన్ డి మన్మోహన్ సింగ్. జవాబు వచ్చేసి సి రాజగోపాలాచారి. వివరణ: భారత ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఈ కీలక ప్రకటన చేశారు. వలసవాద చిహ్నాలను తొలగించి భారత జాతీయ వీరులను గౌరవించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2026 ఫిబ్రవరి 23న రాష్ట్రపతి భవనంలోని సెంట్రల్ కోర్ట్యార్డ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 23న రాష్ట్రపతి భవన్లో రాజాజీ ఉత్సవ్ నిర్వహించారు. ఫిబ్రవరి 24 నుండి మార్చి 1 వరకు ఆయన జీవిత విశేషాలతో కూడిన ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు. ఎడ్విన్ లుటియన్స్ ప్రస్తుత రాష్ట్రపతి భవన్ను డిజైన్ చేసిన బ్రిటిష్ వాస్తుశిల్పి. ఆయన స్థానంలో స్వతంత్ర భారత వనిలో అత్యున్నత పదవిని అధిష్ఠించిన తొలి భారతీయుడైన రాజగోపాలాచారి విగ్రహాన్ని ఉంచడం ద్వారా వలసవాద మానసత్వం నుండి విముక్తి పొందాలని సందేశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. తొలగించిన ఎడ్విన్ లుటియన్స్ కాంస్య విగ్రహాన్ని రాష్ట్రపతి భవన్లోని మ్యూజియానికి తరలించారు.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిబ్రవరి 23, 2026న మేరీ రసోయి అనే కొత్త పథకాన్ని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు? ఆప్షన్ ఏ భజన్లాల్ శర్మ రాజస్థాన్, ఆప్షన్ బి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి భగవంత్ మాన్ పంజాబ్, ఆప్షన్ డి రేవంత్ రెడ్డి తెలంగాణ. జవాబు వచ్చేసి పంజాబ్ భగవంత్ మాన్. వివరణ: రాష్ట్రంలోని సుమారు 40 లక్షల పేద కుటుంబాలకు ఉచితంగా ఆహార కిట్లను అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. మార్చి 6 నుండి 16 వరకు జరగనున్న పంజాబ్ బడ్జెట్ సమావేశాలకు ముందే ఈ కీలక ప్రకటన వెలువడింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద నమోదైన వారు మరియు బ్లూ రేషన్ కార్డు కలిగిన సుమారు 40 లక్షల కుటుంబాలకు ఈ కిట్లు అందుతాయి. వార్షిక ఆదాయం 60,000 లోపు ఉన్న కుటుంబాలు దీనికి అర్హులు. ప్రతి 3 నెలలకు ఒకసారి పంపిణీ చేసే ఈ కిట్లో క్రింది వస్తువులు ఉంటాయి: 2 కిలోల శనగపప్పు, 2 కిలోల చక్కెర, 1 కిలో అయోడైడ్ ఉప్పు, 200 గ్రాముల పసుపు పొడి, 1 లీటర్ ఆవాల నూనె. ప్రస్తుతం ఇస్తున్న రాయితీ గోధుమలకు అదనంగా ఈ ఆహార కిట్లను ఉచితంగా అందజేస్తారు. ఈ పథకం పంపిణీ ఏప్రిల్ 2026 నుండి ప్రారంభమవుతుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 950 కోట్ల నుండి 1000 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది ఏ యాప్ మైక్రోసాఫ్ట్ ఫౌండ్రీ భాగస్వామ్యంతో సరికొత్త ఏఐ ఆధారిత నేచురల్ లాంగ్వేజ్ సెర్చ్ ఫీచర్ను ఫిబ్రవరి 20, 2026న ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఫోన్పే, ఆప్షన్ బి గూగుల్ పే, ఆప్షన్ సి పేటిఎం, ఆప్షన్ డి నావీ యూపీఐ. జవాబు ఫోన్పే. వివరణ: ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే మైక్రోసాఫ్ట్ ఫౌండ్రీ భాగస్వామ్యంతో సరికొత్త ఏఐ ఆధారిత నేచురల్ లాంగ్వేజ్ సెర్చ్ ఫీచర్ను ఫిబ్రవరి 20, 2026న ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు సాధారణ మాటలతో లేదా టెక్స్ట్ మెసేజ్లతో నేరుగా లావాదేవీలు పూర్తి చేయవచ్చు. ఈ ఫీచర్ హైబ్రిడ్ ఏఐ మోడల్ ఆన్ డివైస్ మరియు క్లౌడ్ పై పనిచేస్తుంది. వినియోగదారుల వ్యక్తిగత డేటా ఏది ఫోన్పే పర్యావరణం దాటి వెళ్ళదు. ఈ ఫీచర్ గ్లోబల్ సెర్చ్ బార్, హెల్ప్ సెంటర్ మరియు హిస్టరీ ట్యాబ్ల ద్వారా లభిస్తుంది. ఇది ప్రస్తుతం భారతదేశం అంతటా దశల వారీగా విడుదల చేయబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ మంత్రిత్వ శాఖ 2026 ఫిబ్రవరి 23న భారతదేశపు మొట్టమొదటి సమగ్ర జాతీయ ఉగ్రవాద వ్యతిరేక విధానం ప్రహార్ను ప్రారంభించింది? ఆప్షన్ ఏ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. జవాబు వచ్చేసి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. వివరణ: ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్, సహించేదే లేదనే ధోరణి విధానాన్ని ఇది మరింత బలోపేతం చేస్తూ ముందస్తు నిఘా మరియు ఏకీకృత స్పందనపై దృష్టి సాధిస్తుంది. ఈ పేరులోని ప్రతి అక్షరం ఒక వ్యూహాత్మక స్తంభాన్ని సూచిస్తుంది. పి నివారణ: ఉగ్రవాద దాడులు జరగకముందే ముందస్తు నిఘా ద్వారా వాటిని అడ్డుకోవడం. ఆర్ స్పందన: ఏదైనా దాడి జరిగినప్పుడు కేంద్ర రాష్ట్ర దళాలు వేగంగా మరియు తగిన రీతిలో స్పందించడం. ఏ సామర్థ్యాల సమీకరణ: అన్ని ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచి ఆధునిక ఆయుధాలు మరియు సాంకేతికతో భద్రతా దళాలను బలోపేతం చేయడం. హెచ్ మానవ హక్కులు: ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు చట్టబద్ధంగా మరియు మానవ హక్కులకు భంగం కలగకుండా నిర్వహించడం. ఏ పరిస్థితుల తగ్గింపు: తీవ్రవాదానికి దారితీసే పరిస్థితులను, ముఖ్యంగా యువతలో రాడికలైజేషన్, కమ్యూనిటీల భాగస్వామ్యంతో అరికట్టడం. ఏ అంతర్జాతీయ సమన్వయం: ఇతర దేశాలతో ఒప్పందాలు ద్వారా సరిహద్దు దాటిన ఉగ్రవాద నెట్వర్క్లను తుడిచిపెట్టడం. ఆర్ కోలుకోవడం మరియు నిలదొక్కుకోవడం: ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు సమాజం వేగంగా కోలుకునేలా
హోలో ఆఫ్ సొసైటీ విధానాన్ని అనుసరించడం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం 2026 ఫిబ్రవరి 21 సందర్భంగా ఎవరు భారత రాజ్యాంగం యొక్క నవీకరించబడిన తమిళం మరియు గుజరాతీ వేర్షన్లను విడుదల చేశారు? ఆప్షన్ ఏ అమిత్ షా, ఆప్షన్ బి జేపీ ప్రకాష్ నడ్డా, ఆప్షన్ సి సిపి రాధాకృష్ణన్, ఆప్షన్ డి నరేంద్ర మోదీ. జవాబు వచ్చేసి సిపి రాధాకృష్ణ. వివరణ: తమిళం ప్రపంచంలోని అత్యంత పురాతన శాస్త్రీయ భాషలలో ఒకటిగా మరియు గుజరాతీ లోతైన సాంస్కృతిక వారసత్వం కలిగిన భాషగా ఆయన అభివర్ణించారు. రాజ్యాంగ వెర్షన్లతో పాటు ఇంగ్లీష్ నుండి హిందీకి అనువదించిన 8వ ఎడిషన్ లీగల్ గ్లాసరీను కూడా ఆయన ఆవిష్కరించారు. లక్ష్యం: రాజ్యాంగ పరిజ్ఞానాన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడం. ఇప్పటికే సంతాలి, బోడో, డోగ్రీ మరియు నేపాలీ వంటి భాషల్లో కూడా రాజ్యాంగం అందుబాటులోకి వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి దక్షిణ కొరియా, ఆప్షన్ డి యుఎస్ఏ. జవాబు వచ్చేసి దక్షిణ కొరియా. వివరణ: తెలుగులో దీనిని ఉదయ ప్రశాంతత భూమి అని అంటారు. కొరియన్ను పూర్వం చోసున్ అని పిలిచేవారు. ఈ పదానికి ఉదయపు తాజాదనం లేదా ప్రకాశవంతమైన ఉదయం అని అర్థం. దీనినే ఆంగ్లంలోకి ల్యాండ్ ఆఫ్ ద మార్నింగ్ కామ్ అని అనువదించారు. అక్కడి పర్వతాలు, స్వచ్ఛమైన జలాలు మరియు ప్రకృతి ప్రశాంతత కారణంగా ఈ పేరు వచ్చింది. ప్రసిద్ధ భారతీయ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా కొరియన్ను ది ల్యాంప్ ఆఫ్ ది ఈస్ట్ అని ప్రశంసించారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యధికంగా వైద్య వ్యర్థాలను ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి యుఎస్ఏ. జవాబు వచ్చేసి యుఎస్ఏ. వివరణ: గ్లోబల్ వేస్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం అమెరికాలో తలసరి సుమారు 951 కిలోల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రధాన కారణాలు వచ్చేసి అక్కడ ఉన్న విస్తృతమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరియు అనేక ఆసుపత్రులు, పరిశోధన కేంద్రాలు ఉండటం. ఇన్స్పెక్షన్ల నివారణ కోసం సిరంజిలు, గ్లౌజులు, మాస్కులు మరియు సర్జికల్ పరికరాల వంటి ఒక్కసారిగా మాత్రమే వాడి పారేసే వైద్య వస్తువులను విపరీతంగా ఉపయోగించడం, అధిక జనాభా మరియు వైద్య సేవలను ఎక్కువగా వినియోగించుకోవడం కూడా వ్యర్థాల పెరుగుదలకు దారితీస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ భాషను అన్ని భాషలకు తల్లి, మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ అని పిలుస్తారు? ఆప్షన్ ఏ తెలుగు, ఆప్షన్ బి హిందీ, ఆప్షన్ సి ఇంగ్లీష్, ఆప్షన్ డి సంస్కృతం. జవాబు వచ్చేసి సంస్కృతం. వివరణ: ఇది ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన భాషలలో ఒకటి. భారతీయ భాషలైన తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం వంటి భాషలే కాకుండా ఇండో యూరోపియన్ భాష కుటుంబానికి చెందిన అనేక విదేశీ భాషలపై కూడా సంస్కృత ప్రభావం ఉంది. దీని వ్యాకరణం మరియు ఉచ్చారణ అత్యంత క్రమబద్ధంగా, శాస్త్రీయంగా ఉంటుంది. అయితే భాషాశాస్త్రం ప్రకారం ప్రపంచంలోని భాషలన్నీ ఒకే భాష నుండి పుట్టలేదు. వివిధ భాష కుటుంబాలకు వేరువేరు మూల భాషలు ఉంటాయి. కానీ భారతీయ సంస్కృతి మరియు చరిత్ర పరంగా సంస్కృతానికే ఆ గౌరవం దక్కుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2026 జనవరిలో రష్యా నుండి శిలాజ ఇంధనాలను అత్యధికంగా కొనుగోలు చేసిన దేశాలలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి యుఎస్ఏ. జవాబు వచ్చేసి చైనా. వివరణ: రష్యా ఇంధన విక్రయాల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ 2వ స్థానంలో మరియు టర్కీ 3వ స్థానంలో నిలిచాయి. జనవరి 2026లో భారత్ రష్యా నుండి 2.2 బిలియన్ల విలువైన ఇంధనాన్ని దిగుమతి చేసుకుంది. మొత్తం దిగుమతుల్లో ముడి చమురు వాటా 78%గా ఉంది. బొగ్గు దిగుమతులు 442 బిలియన్ల మరియు ఇతర చమురు ఉత్పత్తుల వాటా
30 మిలియన్లుగా నమోదైంది. నవంబర్ 2025తో పోలిస్తే రష్యా ఇంధనాల దిగుమతులు దాదాపు 23% తగ్గాయి. అమెరికా ఆంక్షల కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన జామ్నగర్ రిఫైనరీ జనవరిలో రష్యా చమురు దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేయడం ఈ తగ్గుదలకు ప్రధాన కారణం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1.58 లక్షల కోట్లతో అబువా డిషో మన దేశం లేదా రాష్ట్రం బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది? ఆప్షన్ ఏ జార్ఖండ్, ఆప్షన్ బి మిజోరం, ఆప్షన్ సి నాగాలాండ్, ఆప్షన్ డి బీహార్. జవాబు వచ్చేసి జార్ఖండ్. వివరణ: రాష్ట్ర ఆర్థిక మంత్రి రాధాకృష్ణన్ కిషోర్ ఫిబ్రవరి 24, 2026న ఈ బడ్జెట్ను సమర్పించారు. మొత్తం వ్యయం వచ్చేసి 1,58,560 కోట్లు. ఇది గత ఏడాది బడ్జెట్ కంటే సుమారు 9% అధికం. సామాజిక రంగం 67,459 క్రోడ్స్, ఆర్థిక రంగం 59,044 క్రోడ్స్, సాధారణ రంగం 32,055 క్రోడ్స్. ఈ బడ్జెట్ ద్వారా గిరిజనులు, పేద రైతులు మరియు మహిళల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అడవులను మరియు వన్యప్రాణులను రక్షించడానికి గ్రామీణ మహిళల శక్తిని ఉపయోగించుకుంటూ వన్జీవి దీదీ అనే వినూత్న కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి నాగాలాండ్, ఆప్షన్ డి జార్ఖండ్. జవాబు వచ్చేసి జార్ఖండ్. వివరణ: జార్ఖండ్లోని పాలమూర్ టైగర్ రిజర్వ్ అడవులను మరియు వన్యప్రాణులను రక్షించడానికి గ్రామీణ మహిళల శక్తిని ఉపయోగించుకుంటూ వన్జీవి దీదీ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఫిబ్రవరి 2026లో ప్రారంభమైన ఈ ఇనిషియేటివ్ స్థానిక మహిళలను అటవీ సంరక్షకులుగా మార్చడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. ఈ ప్రాజెక్టు కింద 17 ఎంపిక చేసిన గ్రామాల నుండి గ్రామానికి 18 మంది చొప్పున చదువుకున్న మహిళలను వన్జీవి దీదులుగా ఎంపిక చేశారు. వీరు అటవీ శాఖకు మరియు స్థానిక ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తారు. వేటగాళ్లను అడ్డుకోవడం, అక్రమ కలప నరికివేతను నిరోధించడం మరియు అడవుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం వీరి బాధ్యత. పురుషులు అక్రమ కార్యకలాపాలకు పాల్పడకుండా కుటుంబంలోని మహిళలు, తల్లి, భార్య లేదా సోదరి వారిని ప్రభావితం చేయగలరనే నమ్మకంతో ఈ కార్యక్రమం రూపొందించబడింది. వన్యప్రాణుల రక్షణతో పాటు వీరు గ్రామాల్లో ప్రాథమిక విద్యను ప్రోత్సహించడం, పాఠశాలలో పిల్లల నమోదును పెంచడం మరియు ప్రభుత్వ ఉపాధి పథకాలపై అవగాహన కల్పిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారత నౌకాదళం తన ఐఎన్ఎస్ నౌక 2026 ఫిబ్రవరి 27న చెన్నై పోర్ట్లలో అధికారికంగా కమిషన్ చేసింది. ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ విక్రాంత్, ఆప్షన్ బి ఐఎన్ఎస్ అంజదీప్, ఆప్షన్ సి ఐఎన్ఎస్ నీలగిరి, ఆప్షన్ డి ఐఎన్ఎస్ హిమగిరి. జవాబు వచ్చేసి ఐఎన్ఎస్ అంజదీప్. వివరణ: భారత నౌకాదళం తన 4వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అయిన ఐఎన్ఎస్ అంజదీప్ను 2026 ఫిబ్రవరి 27న చెన్నై పోర్టులో అధికారికంగా కమిషన్ చేసింది. నౌకాదళపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం భారతదేశ తీర ప్రాంత రక్షణ మరియు సముద్రగర్భ యుద్ధ సామర్థ్యాలను గణనీయంగా పెంచనుంది. కోల్కతాకు చెందిన గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ సంస్థ, ఎల్ఎన్టీ కట్టుపల్లి షిప్ యార్డ్ భాగస్వామ్యంతో దీనిని దేశీయంగా రూపొందించింది. దీనిని డాల్ఫిన్ హంటర్ అని పిలుస్తారు. ఇది తీర ప్రాంతాల్లోని లోతు తక్కువ నీటిలో శత్రువు జలాంతర్గాములను గుర్తించడం, ట్రాక్ చేయడం మరియు నాశనం చేయడం కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ వ్యక్తి 2026 ఢిల్లీ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో అద్భుత విజయం సాధించి చరిత్ర సృష్టించారు? ఆప్షన్ ఏ డెస్పినా పాపామిచెల్, ఆప్షన్ బి స్టెఫినోస్ సాకెలరిడిస్, ఆప్షన్ సి స్టెఫినోస్ సిట్సిపాస్, ఆప్షన్ డి మరియా సక్కారి. జవాబు వచ్చేసి స్టెఫినోస్ సాకెలరిడిస్. వివరణ: 21 ఏళ్ల సాకెలరిడిస్
బ్రిటన్కు చెందిన ఆలివర్ క్రాఫోర్డ్ను ఓడించి తన కెరీర్లో మొదటి ఏటీపీ ఛాలెంజర్ సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. ఈ విజయంతో ఆయనకు 75 ఏటీపీ పాయింట్లు మరియు $17,000 ప్రైజ్ మనీ లభించింది. దీనివల్ల ఆయన ర్యాంకింగ్ ప్రపంచవ్యాప్తంగా టాప్ 230లోకి దూసుకెళ్లనుంది. ఇదే టోర్నమెంట్లో భారత్కు చెందిన సిద్ధాంత్ బంతియా, బల్గేరియాకు చెందిన అలెగ్జాండర్ డాన్స్కీతో కలిసి డబుల్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. ఇవి అండి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.